సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, ఏలూరు, గుంటూరు, విశాఖ ఇట్లా చెప్పుకుంటా పోతే 2 రోజులైన ఒడవనంతున్నది డీజిల్ పెట్రోల్కు తిప్పలయ్యే పట్టణాల లిస్టు. లీటర్ పెట్రోల్ కోసం కోటలు దాటి, కొండలు దాటి, ఎడారులు, మంచు కొండలు ఎక్కినంత పాటలు పడాల్సి వస్తున్నది పబ్లిక్. చిన్న చిన్న జాతరలు, చిన్న చిన్న పార్టీ మీటింగ్లు, పెండ్లి, పేరంటాలను మరిపిస్తున్నాయి బంకులు. తిరుపతి ఎంకన్న దర్శనం కొద్దిగా తొందరగానే దొరుకుతుంది కావచ్చు, కానీ పెట్రోల్ బంకులల్లో లీటర్ పెట్రోల్ దొరకాలంటేనే కష్టమవుతున్నది. ఇక ఇదే మంచి గిరాకీ అన్నట్టు పెట్రోల్ బంకుల కాడ దుఃఖనాలు పుట్టినా పుట్టేటట్టున్నాయి కావచ్చు. ఏకుడు, పేలాలు, టైంపాస్ పల్లి బఠానీలు, పాన్ మసాలాలు, ఐస్ క్రీమ్ బండ్లు, ఆ షాయ్ అని షాయ్ బిస్కెట్ ఫ్లాస్కులు, చిల్లర సామాన్లు అమ్ముకునేటోళ్ళు తయారైతారు కావచ్చు బంకుల చుట్టూ. ఇదే సందని 5 లీటర్ల పెట్రోల్ ఇప్పిస్తాం, బంక్ మేనేజర్ మనకు చాలా దగ్గర అని మధ్యవర్తులు, బ్రోకర్లు కూడా ఉట్టుకొచ్చే రోజులు వచ్చేటట్టే కొడుతున్నాయి. పెట్రోల్ కోసం లంచాలు ఇచ్చుడు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతోని ఫోన్లు చేయించి ఫైరవిల్ చేసుడు కూడా జరుగుతుంది కావచ్చు. ఎన్నికలల్లో ఓట్లు అడిగేటానికి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు పెట్రోల్ హామీలు ఇచ్చి గద్దెనెక్కి గాడిద తిరగదన్నుతారు కావచ్చు. పెండ్లి, పేరంటాలకు గిఫ్టులు, పెట్రోల్ బాటిళ్లు, డీజిల్ క్యాన్లు ఇప్పటికే ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారు కావచ్చు పబ్లిక్. మరి లేకుంటేంది, ఎక్కడ చూసినా పొడుగుత లైన్లు, ఎవరైనా అడిగినా పోస్తలేరు, నో స్టాక్ బోర్డులు తీస్తలేరు అనే అంటున్నారు. కార్లు, బండ్లు, ఆటోలు అయ్యో దేవుడా అని మొత్తుకుంటున్నారు. రోడ్డు పక్కకున్న బంకులల్లో పబ్లిక్ జమ అయ్యే వరకు ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలే నడుస్తున్నాయి. అసలే ఆయిల్ లేకుంటే అడుగు తీసి అడిగేసుడు కష్టమైతుంది. ఇట్లనే ఇంకో 2-3 రోజులుంటే రోడ్ల మీద ఒక్క పురుగుండే ఛాన్స్ ఉండదని అంటుర్రు పెట్రోల్ కష్టాలు చూస్తున్నోళ్ళు. మరి ఇంత జరుగుతుంటే పాలకులు ఏ గుడ్డి గుర్రం పనులు దోముతున్నట్టు ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. వాళ్ళని ఏసీల నుంచి తీసుకొచ్చి ఎండల ఈ లైన్లలో నిలబడితే తెలుస్తుంది కావచ్చు ఎదురు చూపుల బాధ ఎట్లుంటదో. అయ్యా ఏపీ సీఎం చంద్రాల్ సారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పబ్లిక్ ఈ పెట్రోల్, డీజిల్ తిప్పలు లేకుండా చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా? లేకుంటే ఎవడెక్కడ చేస్తే మాకేంది, పప్పు మెతుకులు దొరికింది లెక్క అన్నట్టే ఉంటారా అని అడుగుతున్నారు లైన్లలో నిలబడ్డ జనాలు ఇప్పుడు.